హలో హాయ్. సో ఇప్పుడు అదిరావ్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ భార్య, సో కొన్ని కామెంట్స్ అయితే చేశారు. హీరోయిన్స్ గ్లామర్ గానే ఉంటే పాత్రలు ఇవ్వడం కాదు, వాళ్ళ నటన చూసి పాత్రలు ఇవ్వాలి అని చెప్పేసి. సో దాని గురించి ఏం మాట్లాడతారు? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సినిమా అన్న తర్వాత వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయాలి. ఇక్కడ అంతే, నీ ఇష్టం వచ్చిన క్యారెక్టర్ చేస్తుంది జరగదు అనమాట. ఇక్కడ సినిమా నాకు అంతే. సినిమా నాకు ఏంటంటే సినిమా డైరెక్టరు ఏ వేషం ఇస్తే ఏ క్యారెక్టర్ ఇస్తే దాన్ని నువ్వు చేయాలంతే. అంతేగాని నేను చేయను, నాకు అదే కావాలి, నేను అది మాత్రం చేస్తా, నాకు ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తా అంటే మనీ డ్రైవ్ అయిపోవాలి. అంటే హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అంటున్నాను. అదే హీరోయిన్స్కి ఇంపార్టెంట్ ఏంటంటే నీలో ఏదో ఒకటి రావాలి కదా. ఇప్పుడు సమంత ఉంది, ఆమెకి ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు, ఆమెకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే ఆమెను మెయిన్లో పెడితే తీయేస్తున్నారు. ఆమెను ఎందుకు అంటే ఆమెలో చేయగలుగుతుంది, ఆమెలో మ్యాటర్ ఉందని కాదు. చాలా మంది డైరెక్టర్స్ కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ కానీ హీరోయిన్స్ గ్లామర్ గా ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా, ప్రత్యేక పాత్రలు అవ్వచ్చు లేదంటే నార్మల్ గా గ్లామర్ గా ఉన్న వాళ్ళకి ఇస్తారు. అలా కాకుండా నటన చూసి కూడా ఇవ్వాలి అంటున్నారు. అదే అపోహ, అది నీ భ్రమ. సినిమా హీరోయిన్కి ఓన్లీ గ్లామర్ ఉన్నంత మాత్రాన మెయిన్ లీడ్ ఇచ్చేస్తాను కూడా కాదు, అది అన్యాయం, దారుణం. వస్తాను పాయింట్లోకి వస్తాను. మీరు బాగా చూసుకోండి, ఎవరినైనా పాత రోజుల నుంచి ఈ రోజుల దాకా ఆ హీరోయిన్లో ఏదో మ్యాటర్ ఉందా అంటేనే ఆమెను పెట్టి సపరేట్ కూడా తీయేస్తున్నారు. సినిమా హీరోలను కూడా పక్కన పెట్టి ఆమెనే హీరోయిన్నే పెట్టి హీరోయిన్గా ఆ ఆడ మనిషికి డ్యాన్సులు, ఫైట్లు, కామెడీలు మెయిన్ లీడ్ పెట్టి లాస్ట్లో ఆమెతోనే కానీ చేస్తానంటే ఏమని అర్థం? అంటే ఆమెలో ఏదో టాలెంట్ ఉంది అని. అలాగే ఈమెలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటే ఈమెనే హీరోగా పెట్టి మెయిన్లో లీడ్లో పెట్టి చేస్తారు. కానీ ఈమెలో ఏ టాలెంట్ లేకపోతే అంతే సంగతులు, మళ్ళీ ఎవరు తీరనమాట. అట్లా జరగదు, అటకు లేదు. అందంగా ఉన్నంత మాత్రం నిన్ను మెయిన్ లీడ్లో పెట్టి తీయలేరు కదా. అందం అనేది అందం వరకేది లేదే. ఇప్పుడు అందంగా ఉందని ఆమెనే పెట్టి తీయలేదు ఎక్కడ చూపి ఎవరు. అది కూడా అది మనం అనుకునే అపోహేది. అది కూడా ఒక రకంగా అది మనలో ఉన్న నెగిటివిటీ. మనలో టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ రావయ్యా. అంటే నాలాగా నీకు అంతంత మాత్రం ఉంటే టాలెంట్, అసలు మాట్లాడడం చేతకాక, సినిమా యాక్టింగ్ రాక ఉంటే అవి రావయ్య అంతే. మరి నీలో టాలెంట్ ఉంటే అది నీకు వస్తుంది కదా. అంటే నీలో రావట్లేదంటే ఏమని అర్థం? నీకు రావట్లేదంటే ఏమని అర్థం? నీలో ఏమి లేదనే లెక్క. కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్తారంటే ఇది చేతకాని వాళ్ళే మాట్లాడతారట. ఇవన్నీ మాట్లాడేది చేతకాని వాళ్ళు. ఇంకా మన వాళ్ళు ఏమీ కాదు, మాకు రావట్లేదు, నాకు అన్యాయం జరిగిందంటే చేతకాని వాడు మాట్లాడతాడు. ఇవన్నీ నీలో మ్యాటర్ ఉంటే దేనికి రాదు ఇది చెప్పు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవును చాలా మంది అంటే లేడీస్ వస్తున్నారు, ఇంకా రావడానికి కూడా భయపడుతున్నారు చాలా మంది. అవును, అంటే తెలుగు ఇండస్ట్రీలో కమిట్మెంట్లు ఉంటాయి చెప్తా ఉన్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అది కరెక్టే, వాళ్ళ అవసరాలు బట్టి పోతుంది. అది ఆ అవసరాన్ని ఇదో ఈ పని చేస్తే నీకు అవుతుంది పని అని అన్నప్పుడు నువ్వేం చేయను, నేను ఇలాగే చేస్తా, నేను యాక్టింగే చేస్తా, పెడితే తీలేత పోనాలా. అలాంటప్పుడు అవకాశాలు ఏమంటున్నారు? ఇవ్వకపోతే పని ఏముంది? నీలో మ్యాటర్ ఉంటే అది ఏడో దగ్గర కాదు. అది నువ్వు ప్రయత్నం చేస్తే వస్తుంది, అది ఏదో దారిన వస్తుంది. ఆడ కాకపోతే ఇక్కడ సీరియల్లో కానీ వెబ్ సిరీస్ కానీ లేదా సొంతంగా ఏమైనా చెయ్యి. సోషల్ మీడియా టెక్నాలజీ ఉంది. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అవును, తెలుగు హీరోయిన్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వట్లేదంటే వాళ్ళు వస్తే ఇస్తారు కదా. బేబీ ఉంది ఆ సినిమా, ఈ మధ్య ఈ సినిమా బేబీ సినిమా, మరి ఆమెకి ఇచ్చారు కదా వైష్ణవి, మరి ఆమెకి ఇచ్చారు కదా. మరి కారణం ఇంకా పాత రోజులు అయితే చెప్పలే. ఇంకా ఎవరు వీళ్ళందరూ విజయశాంతి, సాయి పల్లవి ఆ పక్కల అది. అంటే మలయాళం వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నారు. సమంత ఎవరు? ఆ భాష ఎవరికి? పక్క భాష. అంటే పక్క భాష వాళ్ళు ఇక్కడికి వచ్చి మెయిన్ లీడ్లో పెట్టి చేస్తుంటే తెలుగు వాళ్ళు అయ్యి మీకు ఎందుకు రావట్లేదు అంటే మీరు ధైర్యం చేయదన్నమాట. అనుష్క ఒక కన్నడ కదా, అదే భయపడిపోతున్నారు. రావాలా, ధైర్యం చేయండి, నేనున్నా మీకు, రండి, అండకుంటా, నేను ఆదుకుంటా వాళ్ళని. సినిమాలోకి రండి, ప్రయత్నం చేయండి, పోరాడండి, సాధించండి. అంతేగాని ఏమీ చేయలేక అయినా రావట్లేదు అనుకుంటే ఏడాడో చేరి నాకు రావాలంటే రాదు. అది ఆడకు ప్రయత్నం చేయి, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మానేసి గట్టిగా ప్రయత్నం చేయి, కష్టపడిందే క్యారెక్టర్లు రావు. హాయ్ అండి. ఇప్పుడు ఎవరైతే సిద్ధార్థ భార్య అదితిరావు ఉన్నారో కొన్ని కామెంట్స్ చేశారు. హీరోయిన్స్ గ్లామర్గా ఉంటేనే పాత్రలు ఇవ్వడం కాదు, హీరోయిన్ నటన కూడా చూసి పాత్రలు ఇవ్వాలి అని చెప్పేసి. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే సినీ ఇండస్ట్రీలో వాళ్ళు పాత్రలు ఇస్తారు, ఎలాగో యాక్టింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్, యాక్టింగ్ అవన్నీ ఉండాలి. బట్ వాటితో పాటు ఎంతైనా గ్లామర్ అయినా చూస్తారు కదా.
అసలు ఏం గ్లామర్ లేకుండా చూడాలంటే ఇప్పుడు మూవీస్ అంటే కోట్ల మంది లక్షల మంది పబ్లిక్ చూస్తారు. వాళ్ళంతా టైం పాస్ కోసము, ఐ రిఫ్రెష్మెంట్ కోసం, ఒక స్ట్రెస్ నుంచి బయట రిలీజ్ అవటం కోసం వస్తారు. మైండ్ టెన్షన్ ఫ్రీ కోసం వస్తారు. అప్పుడు ఎంతో కొంత బ్యూటిఫుల్గా అందంగా ఉండాలి కదా. మరి 100% లేకపోతే కొంతవరకైనా గ్లామర్ ఉండాలి. అసలు ఏమి గ్లామర్ లేకుండా మనకు చూస్తే నీరసం వచ్చేటట్టు ఉంటాయి అలాగా. సో అన్నది స్కిల్స్ ఉండాలి, యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి, దాంతోపాటు గ్లామర్ కూడా అవసరం. గ్లామర్ లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే రామ్ చరణ్ గారు ఉన్నారు. ఆయన ఒక గ్లోబల్ స్టార్, మంచి పేరు గల హీరో, బాగుంటుంది. ఆయన పక్కన తీసుకెళ్ళి ఆ జాహ్నవి కపూర్ని పెట్టారు పెద్ద మూవీలో. అందరు క్రిటిసైజ్ చేయటమే. అసలు ఆ పోస్టర్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసింది. డ్యాన్స్ కూడా చాలా బాగుంది, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పెద్ద మూవీది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డ్యాన్స్, ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. 6 ప్యాక్ అవన్నీ అంత బాగుంది. కొద్దిగా ఇంకా బెటర్గా ఉన్న హీరోయిన్ని, ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ ఉన్నారు కదా, అలాంటి చిన్న చిన్న హీరోలకి జాహ్నవి కపూర్ మ్యాచ్ అవుతుంది. అంత పెద్ద హీరోకి అమ్మాయితే ఏం మ్యాచ్ అవ్వలేదు. కొంతమంది సోషల్ మీడియాలోనేమో రామ్ చరణ్ పక్కన సూర్పనక్క అని పెట్టారు, రావణాసులు చెల్లిని పెట్టారని కొన్ని పోస్టర్లు అలా ట్రోల్ చేస్తున్నారు. సో దీనివల్ల మూవీకి అయితే కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది కదా. హీరోయిన్ కూడా పేరు కూడా బాగుండాలి. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. గ్లామర్ చూడకపోతే అది చూడాలి. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాత్రని చూసి హీరోయిన్ని చూస్ చేస్తున్నారా, లేదు అంటే అమ్మాయి గ్లామర్ని చూసి చూస్ చేస్తున్నారా? అసలు ఇది ఏం క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు మనం లైక్ ఏదైనా ఆఫీస్, ఐటీ కంపెనీస్ అలాంటివి అనుకోండి, స్కూల్స్, హాస్పిటల్, నర్స్, అలాంటి చోట జస్ట్ స్కిల్స్, మీ నాలెడ్జ్, మీకున్న టాలెంట్ చూస్తారు. దానికి మన ఫేస్తో సంబంధం లేదు. మూవీ అంటేనే మెయిన్ చూసేది పర్సనాలిటీ, హైట్, వెయిట్, గ్లామర్, అది దాంతోపాటు మళ్ళీ యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మెయిన్ అవే కదా దానికి. అవి లేకపోతే కష్టం. సో అదైతే నేను కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఇవ్వట్లేదు కదా, దాని గురించి ఏం చెప్తారు? టాలెంట్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ అంటే సైడ్ హీరోయిన్గా ఇవ్వచ్చు, ఒక వదిన, సిస్టరు, అక్క, చెల్లి, ఆ రకంగా ఇవ్వచ్చు. కానీ మెయిన్ హీరోయిన్ అంటే ఖచ్చితంగా గ్లామర్ ఉండాల్సిందే. గ్లామర్ లేకపోతే అవ్వదు. మూవీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, రేటింగ్ కూడా తగ్గిపోతుంది. అది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు హీరోయిన్స్కి ఎక్కువగా ఛాన్సెస్ ఇవ్వట్లేదు, అది ఎందువల్ల అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా. ఛాన్సులు ఇస్తేనేమో వరుసనే అందరు వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. ఒక 5-6 మూవీస్ వరుసనే హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక హీరోయిన్ పెట్టుకుంటారు. మళ్ళీ ఆమె కంటే కొద్దిగా అందంగా ఉన్న హీరోయిన్ వచ్చింది అనుకో, మళ్ళీ కొత్త హీరోయిన్ని పెడతారు. అది మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరిని కనిపించారు అనుకో, ఆమె కంటే బ్యూటిఫుల్ ఉన్నారనుకో, ఇవి ఎంత బ్యూటిఫుల్గా నేను పక్కన పడేసేసి మళ్ళీ వాళ్ళకి అప్పుడు. ఇది మనకి తెలిసిందే కదా, ఇది చాలా కామన్ ఇండస్ట్రీలో. సో అలా జరుగుతూ ఉంటుంది. అంటే బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళకే ఛాన్సెస్ అంటారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హీరోయిన్ బ్యూటిఫుల్గా ఉన్నా మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరన్నా ఆమె కంటే చిన్నగా, ఆమె కంటే అందంగా కనిపించి, ఆమె కంటే బాగా యాక్టింగ్ చేశారనుకో, ఎవరైనా అంతే కదా, బెనిఫిట్ చూసుకుంటారు. అప్పుడు ఆమెకి మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తారు. ఈమె వస్తే కానీ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి.